గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్దమైంది. సార్వత్రిక ఎన్నికల కారణంగా వాయిదా పడ్డ బదిలీలకు నేడు ప్రభుత్వం జీవో ఇవ్వబోతోంది. ఆ మేరకు పలు విభాగాల్లోని సిబ్బంది బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. 2024 జూలై 31 నాటికి 5 ఏళ్లు ఒకే చోట సర్వీస్ పూర్తి చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులను తప్పనిసరి బదిలీ చేయనున్నారు. మరికొందరిని పరిపాలనా సౌలభ్యం, వ్యక్తిగత విజ్ఞప్తుల మేరకు ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో 2 ఏళ్లు పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులు సైతం బదిలీకి అర్హులు. ఈ నెల 31 లోపు ప్రక్రియను పూర్తి చేసి ఆ తర్వాత బదిలీలపై నిషేధాన్ని ప్రభుత్వం అమలు చేయబోతుంది. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్దమైంది. సార్వత్రిక ఎన్నికల కారణంగా వాయిదా పడ్డటువంటి బదిలీలకు ఇవాళ ప్రభుత్వం జీవో ఇవ్వబోతోంది. మరిన్ని వివరాలు మనకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్ వినిపిస్తోందా? ఏ అంశాలపై ఈ బదిలీలు జరగబోతున్నాయి? ఈ జీవోలో ఏ అంశాలు చేర్చబోతున్నారు? ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్దమైంది. సార్వత్రిక ఎన్నికల కారణంగా వాయిదా పడ్డ బదిలీలకు ఇవాళ ప్రభుత్వం జీవో ఇవ్వబోతుంది. ఆ మేరకు పలు విభాగాల్లోని సిబ్బంది బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లవుతుంది. 2024 జూలై 31 నాటికి 5 ఏళ్లు ఒకే చోట సర్వీస్ పూర్తి చేసుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేస్తారు. మరికొందరిని ఈ పరిపాలనా సౌలభ్యం కావచ్చు, వ్యక్తిగతంగా వారు చేసుకున్నటువంటి విజ్ఞప్తుల మేరకైతే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో 2 ఏళ్లు పనిచేసినా కూడా ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులు బదిలీకి అర్హులు. ఈ నెల 31 లోపు ప్రక్రియను పూర్తి చేసి ఆ తర్వాత బదిలీలకు సంబంధించి నిషేధం విధిస్తుంది ప్రభుత్వం. మరిన్ని వివరాలు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్. జోష్న, ఈరోజు ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీలు అయ్యే అవకాశం కనబడుతుంది. అయితే ప్రభుత్వం దానికి సంబంధించిన జీవో ఈరోజు విడుదల చేస్తుందనేసి స్పష్టంగా తెలుస్తుంది. అయితే 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఉద్యోగి కూడా ఉన్న స్థానం నుంచి ఖచ్చితంగా పక్కకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. అయితే గతంలో పరిపాలించిన అధికారులకు వేరే చోట పోస్టింగ్లు ఇచ్చే విధానంలో చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ పరిస్థితులు, వారి గతంలో పనిచేసిన విధానాన్ని బట్టే ఖచ్చితంగా పోస్టింగ్లు వేయండి. వేరే నియోజకవర్గాలు మారినా కానీ అక్కడ నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు ఖచ్చితంగా స్పష్టంగా అధికారి ప్రజల పక్షాన పనిచేస్తాడో లేదని పరిశీలించిన తర్వాతే పోస్టింగ్లు ఇమ్మని కూడా ప్రజాప్రతినిధికి ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు వచ్చినాయి. అయితే ఇప్పుడు చూసుకుంటే అధికారికంగా పోస్టింగ్లు జారీ చేయాలంటే ఖచ్చితంగా ప్రజాప్రతినిధుల సిఫార్సు లేక కూడా ఖచ్చితంగా ఈ బదిలీల్లో అవసరం కనపడుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే ఉద్యోగస్తులందరూ ప్రజల పక్షాన పనిచేయకుండా ప్రభుత్వానికి లేదంటే గత ప్రభుత్వ నాయకులకు పనిచేసిన పరిస్థితి కనపడుతుంది. దాంట్లో చాలా అవినీతి అక్రమాలు చోటు చేసుకున్న క్రమం ఉంది. అయితే అటువంటి అధికారులందరినీ తప్పించేందుకు ఖచ్చితంగా ప్రభుత్వం అయితే మనకి స్పష్టంగా నిర్ణయం అయితే తీసుకుంది. ప్రభుత్వ బదిలీల్లో మాత్రం పనిచేసే వ్యక్తులకి, ప్రజల పక్షాన్ని నిలిచే వ్యక్తులకే మంచి పోస్టింగ్ని, అవకాశాలని ప్రజాప్రతినిధి కల్పించాలని ఇప్పటికే ప్రభుత్వం నుంచి కూడా అధికారులు స్పష్టంగా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే పూర్తిగా చూసుకుంటే ఈ బదిలీల్లో చూసుకుంటే 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బదిలీ అయ్యే అవకాశం ఉంది. దీంతోపాటు అన్ని శాఖలు, పోలీసు, రెవెన్యూ విభాగాలతో పాటు ఇరిగేషన్ శాఖ, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ, దీంతోపాటు సచివాలయ వ్యవస్థల్లో పనిచేసిన సిబ్బంది కూడా 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా పంపించే అవకాశం కనబడుతుంది. అయితే సచివాలయాల్లో 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వ్యక్తులను వేరే చోట ఖచ్చితంగా బదిలీ చేయాల్సిన అవసరం ఉంది. దీంతోపాటు 5 సంవత్సరాలు కాకుండా సచివాలయంలో 4 సంవత్సరాలు పనిచేసినప్పటికీ కూడా వాళ్ళ పనితీరును ఆధారంగా చేసుకొని బదిలీ చేయటమే కాకుండా ఖచ్చితంగా 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కానీ సచివాలయ సిబ్బంది అయితే మటుకి పూర్తిగా మార్పులు చేర్పులు చేయాల్సి వస్తుంది. ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసిన ఏ ఒక్క ఉద్యోగి కూడా
ఖచ్చితంగా 2 సంవత్సరాల తర్వాత అతను బదిలీకి అర్హుడు, ఖచ్చితంగా బదిలీ చేసే అవకాశం ఇవ్వాలి, బదిలీ ఆయన అవకాశాన్ని కోరుకుంటే ఖచ్చితంగా అనుమతి ఇవ్వాలనేసి స్పష్టంగా తెలియజేస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు కూడా చూసుకుంటే గతంలో పనిచేసిన అధికారులు మరలా రీప్లేస్మెంట్ల విషయంలో కూడా స్పష్టంగా రీప్లేస్మెంట్లు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దు, గతంలో పనిచేసిన అధికారులను ఆ నియోజకవర్గ పరిధిలో ఖచ్చితంగా పోస్టింగ్లు లేకుండా వేరే నియోజకవర్గాలు బదిలీ చేయాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలను ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొన్ని స్పష్టంగా ఆధారాలతో వెలికి తీసే పరిస్థితి ఉంది. అయితే ఆ క్రమంలో అధికారులు ఆ నియోజకవర్గ పరిధిలో పనిచేస్తే స్పష్టమైన వివరాలు బయటికి రావనేసి ఇప్పటికే అధికారులు కూడా స్పష్టంగా ఆ నియోజకవర్గాలకు పరిమితం కాకుండా వేరే నియోజకవర్గాలకు వేరే ప్రాంతాలకి బదిలీ చేస్తున్నారు. జోస్న, ఏదేమైనప్పటికీ కూడా బదిలీల ప్రక్రియకు సంబంధించిన జీవో ఈ రోజు సాయంత్రం వచ్చే అవకాశం కనబడుతుంది. జోస్న, అండ్ ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో ఉద్యోగులు ఆ ప్రభుత్వానికి అంటే ప్రజలకు కాకుండా ప్రభుత్వ పరంగా పనిచేశారు అని చెప్పినటువంటి క్రమంలో మరి ఇప్పుడు ప్రజా ప్రతినిధుల సిఫార్సులు తీసుకోవాల్సినటువంటి క్రమంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఉద్యోగులు అనుకూలంగా ఉండాలి అనేటువంటి విమర్శ అనేది వినిపిస్తుంది కదా రాజేష్? ఎస్ జోస్న, ఇక్కడ చూసుకుంటే మధ్యలో అధికారులే పూర్తిగా నలిగే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పుడు అధికారులు ఆ ప్రభుత్వాలకు అనుగుణంగా పనిచేయాల్సిన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇక్కడ చూసుకుంటే గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ పోస్టింగ్లు ఇవ్వకూడదు అనుకున్నా కానీ అధికారులు అయితే మటుకి అక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కడికి షిఫ్ట్ చేయాలన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ అధికారులు సిఫార్సు లేకుండా అంటే ఇప్పుడు స్పష్టంగా చూసుకుంటే ఉదాహరణకి ఒక జిల్లాలో పనిచేసిన అధికారి వేరే జిల్లాకి వెళ్ళాలన్నా ఆ జిల్లాలో ఆ ప్రాంతంలో పనిచేసిన పరిస్థితుల్లో అక్కడ ఉన్న ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేశారా గతంలో, లేదంటే అతను బాధ్యతగా పనిచేశాడు అనే విషయంలో అక్కడున్న నాయకులు సిఫార్సు కనపడుతుంది. అయితే ఈ ప్రయారిటీస్ ఎలా ఉన్నాయి? ఎందుకంటే చాలా మంది నగరాలు పట్టణాల్లో పనిచేయడానికి ఇష్టపడతారు. వినిపిస్తుంది, ఓకే చెప్పండి. ఈ బదిలీలో చూసుకుంటే ప్రధానంగా సీనియారిటీని బేస్ చేసుకొని ప్రయారిటీస్ బదిలీలకి అవకాశాలు కనిపిస్తున్నారు. అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో అదేవిధంగా కార్పొరేషన్ ప్రాంతాల్లో పనిచేయడానికి ఆసక్తిగా ఉన్న అధికారులను చూసుకుంటే ఖచ్చితంగా సీనియారిటీని వాళ్ళ సిన్సియారిటీని రెండింటినీ చూసుకొని, ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి ఉంది ప్రభుత్వం. అయితే అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసే ప్రాంతంలో అధికారులు ఎవరైతే కీలకంగా పనిచేసే అధికారులు ఉన్నారో వాళ్ళందరిలో సిన్సియారిటీని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పట్టణ ప్రాంతాల్లో వేసే పరిస్థితి ఉంది. అదేవిధంగా రూరల్ ప్రాంతాల్లో వేసే అధికారులు కూడా స్పష్టంగా వాళ్ళు ప్రజల పక్షాన పనిచేస్తారా లేదా అనేసి 1-2 సార్లు దర్యాప్తు చేస్తున్నాడు. ఇప్పటివరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చాలా రోజులైనప్పటికీ కూడా ఇప్పటికీ బదిలీలు పూర్తి చేయలేదంటే ప్రధానంగా చూసుకుంటే అధికారులు గత ప్రభుత్వంలో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని అదేవిధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టిన అధికారులు మళ్ళీ పోస్టింగ్లు ఇవ్వకూడదు, వాళ్ళని పక్కదారిలో పెట్టాలనే ఆలోచనతోనే ఇంతసేపు ఇన్ని రోజులు బదిలీల ప్రక్రియ ఆగిపోయింది. అయితే ఇప్పుడున్న పరిస్థితి చూసుకుంటే దాదాపు ప్రధానంగా అధికారులు ఇబ్బంది గతంలో పనిచేయని అధికారులు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా శాఖల పరంగా వేరే శాఖలకి బదిలీ చేసిన పరిస్థితి. అయితే బాధ్యతగా పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో గతంలో కొద్దిపాటి తప్పుల్ని వ్యవహరించిన వాళ్ళని కూడా క్షమించే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ఆ అధికారులు అయితే మటుకి ఇప్పుడు ప్రభుత్వం బదిలీలు చేయాలన్నా ప్రజాప్రతినిధి బదిలీ చేయాలన్నా ఇక్కడ అధికారులు సరిపడంతా లేరు. ఉన్న వాళ్ళనే ఎక్కడైనా కానీ వాళ్ళు గత ప్రభుత్వంలో ఏం చేసినా కానీ ఇప్పుడు ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది, ఖచ్చితంగా వారితో సేవలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఆ సర్వీసులు తీసుకోవాలి, అయితే వాళ్ళని గత ప్రభుత్వంలో పనిచేసిన తీరును మార్చుకోవాలనేసి ఇప్పటికే అధికారులు చెప్పారు. అయితే ప్రధానంగా చూసుకుంటే సర్వీస్ని ఆధారంగా చేసుకునే రూరల్ ప్రాంతాలకు కావచ్చు, పట్టణ ప్రాంతాలకు కావచ్చు, అదేవిధంగా వాళ్ళు కోరుకున్న ప్రాంతాలకి వేసే పరిస్థితి కనబడుతుంది. జోస్నా, రైట్ రాజేష్.